హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మంచి నోటిఫికేషన్ అయితే నేను వచ్చేసానండి. ఇది మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ అండి. అండ్ రైల్వేలో మొత్తానికి అయితే రైల్వేలో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇందులో అయితే మనకి అప్రెంటిస్ పోస్టులు అయితే మనకి రావడం అయితే జరిగిందండి. మొత్తం పోస్టులు అయితే మనకి ఇక్కడ 3000 పైగా అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఆల్ ఉమెన్స్ అండ్ పీడబ్ల్యూ అండ్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే అప్లై చేసుకునే అయితే అవకాశం అయితే వచ్చేసిందండి. ఇక్కడ బీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే వచ్చేసిందండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే నేను పూర్తి వివరాలు అయితే తెలియజేస్తానండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తానికి నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ముందుగా అయితే లైక్ అయితే చేసేయండి. కొత్త వాళ్ళు ఛానల్ చూస్తానికి ఖచ్చితంగా అయితే లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి మంచి నోటిఫికేషన్ రూపంలో అయితే నేను వీడియోస్ అయితే చేసేస్తాను, మీకు ముందుగానే అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే కనుక వెస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ అండి. ఇక్కడ మనకి మొత్తం 3015 అప్రెంటిస్ ఖాళీలు అయితే మన భర్తీకి అయితే ప్రకటన అయితే రిలీజ్ చేశారు. ఇది 2024 జనవరి 14 అయితే దరఖాస్తుల వరకు అయితే చివరిది అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇది రైల్వే ఉద్యోగాలు అయితే మనకి కోరుకుంటున్న వారికి అయితే ఇండియన్ రైల్వే CCR రిక్రూట్మెంట్ అండి. ఇది 2023 రైల్వే ఉద్యోగాలు కోరుకుంటున్న వారికి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ RRC వెస్ట్ సెంట్రల్ రైల్వే WCR పరిధిలో అయితే డివిజన్ యూనిట్లు అయితే యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అయితే అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే ఆన్లైన్ అయితే దరఖాస్తులు అయితే కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి మొత్తం 3015 అప్రెంటిస్ ఖాళీలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. 10వ తరగతి అర్హతతో పాటు సంబంధించిన ట్రేడ్లో ITI ఉత్తీర్ణులు అయితే అభ్యర్థులు అయితే ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు అర్హత ఆసక్తి అభ్యర్థులు అయితే ఆన్లైన్లో అయితే చేసుకోవాలి. డిసెంబర్ 15 నుంచి అయితే మనకి దరఖాస్తు అయితే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇది జనవరి 14 వరకు అయితే దరఖాస్తులు అయితే చివరి తేదీ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది యాక్ట్ అప్రెంటిస్ అయితే మనకి మొత్తం 3015 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఇది ఎందులో అయితే మనకి 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో అయితే ITI అయితే చేసి ఉండాలి. ITI చేస్తానికి చూసుకునే ట్రేడ్లు మెకానిక్ అప్రెంటిస్, ఫుడ్ ప్రొడక్షన్ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీసర్, మేనేజరు, బ్లాక్ స్మిత్, బుక్ బైండరు, కేబుల్ జాయింటరు, కార్పెంటరు, కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్, డెంటల్ ఆపరేటర్, ఇలా చాలా వరకు అయితే మనకి ఇందులో అయితే పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏజ్ చూసుకుంటే కనుక మనకి 14/12/2020 నాటికి మీకు 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ ఎంపిక విధానం అయితే మీకు మెట్రికులేషన్ అయితే చేసి ITI మార్కుల ద్వారా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అయితే మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు. ఇక్కడ దరఖాస్తు ఫీజు చూసుకుంటే ఇక్కడ మనకి 130 రూపాయలు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. SC ST దివ్యాంగులు మహిళా అభ్యర్థులకి అయితే 36 అయితే నిర్ణయించడం జరిగింది. 36 రూపాయలు అనేది బీసీ వాళ్ళకి OC వాళ్ళకి అయితే మనకి 130 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ దరఖాస్తు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి మనం చూసుకొని డిసెంబర్ 15 అయితే రిలీజ్ అయింది. ఈ ఆన్లైన్ దరఖాస్తులు చివరి వచ్చేసి మనకి జనవరి 14 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనండి, మీరు పూర్తి వివరాలకు వెళ్ళాలంటే కనుక ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి. చూసుకోండి, ఇక్కడ వెబ్సైట్ ఉంది కదండి, ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి. చూసుకోండి, https://rrcscr.co.in/notice HTML అని చెప్పేసి ఉంది కదండి. దీన్ని అయితే మీరు అయితే అప్లై చేసేసుకొని దీని ద్వారా అయితే మీరు ఓపెన్ అయితే చేసేసుకోండి. ఇక్కడ చూసుకోండి, నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నేను లింక్ అయితే అక్కడ డిస్క్రిప్షన్లో పెడతానండి. దాని ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండి.